విద్యా ప్రమాణాల పట్ల కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లా నవాబుపేట బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ హాజరయ్యారు. తాను 10వ తరగతిలో ఫెయిల్ అయ్యానని, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ముందుకు వెళ్లడంతో ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్గా విజయం సాధించానన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా నా సపోర్ట్ చేస్తాను మీ అందరూ తెలియజేస్తూ, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగే. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు. అయితే వాళ్ళకి ఏంటంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు. అదే ఓరియంటేషన్ గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ పీరియడ్లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, నేను వీధి పడి అరుణాచల్లో చదివినండి. మాకంతా బెంచ్లు కూడా నేల మీద కూర్చొని చదివి 5వ తరగతి దాకా. 6 నుంచి వేరే స్కూల్. నేను ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్, డిగ్రీ 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. కానీ 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. ఐ ఫెయిల్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను. 10th క్లాస్లో 1972 ఐ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. అయితే భవన వెంకటరామరెడ్డి గారు సీఎం, రిజల్ట్స్ వచ్చారు. మళ్ళీ 3 నెలలకి 2 మార్కులు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఆ గ్రేస్ మార్కులు పాస్ అయిపోయారు. అక్కడి నుంచి లైఫ్ టర్న్. ఎందుకంటే నా తోటి విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయ్యి ముందుకెళ్ళారు, నేను వెనకబడ్డా అనే ఒక కసి నాలో పెరిగింది. కసి. ఆ కసితో యాక్చువల్గా అక్కడి నుంచి చదివాను, అక్కడి నుంచి తిరగలేకుండా పోయాను. అంటే 10th క్లాస్ దాకా సరిగా చదవని విద్యార్థిని నేను మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి పికప్ చేశానంటే దానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది, టీచరే. నారాయణమూర్తి గారని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆయన దగ్గర యాక్చువల్గా 8th క్లాస్ నుంచి చదివాను. 10th క్లాస్కి వచ్చేళ్ళకే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు. అది ఇంటర్మీడియట్ నుంచి ఉపయోగపడింది. కేవలం ఫౌండేషన్. అందుకని ఈరోజు నేను ఫౌండర్గా ఈరోజు ఉన్నాను. అంతకుముందు చైర్మన్గా నారాయణ గ్రూప్లో ఉన్నా. ప్రతి స్టూడెంట్కి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇవ్వాలని అక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉండేవాడిని. అందువల్ల నేను మరొకసారి హెడ్ మాస్టర్కి, టీచర్కి చెప్పేది ఏంటంటే, పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంటారో వాళ్ళకి స్పెషల్గా ఫౌండేషన్ చేయండి.